వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. గురువారం కావలిపట్టణం నివాసులు వృత్తిరీత్యా నెల్లూరులో సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఒట్టూరు శ్రీనివాసులు, నీరజ దంపతులు ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న వారి పెద్ద కుమారుడు ఒట్టూరు అర్జున్ 33వ జన్మదినం సందర్భంగా సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆత్మకూరు కల్లయ్య అధ్యక్షతన కావలి రూరల్ ఒట్టూరు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల నందు గల విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె వేణుగోపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు డి శ్రీలత, సిహెచ్ శ్రీనివాసులు, కె నరసింహారావు, జి ఫ్రాంక్లిన్, ఇతర ఉపాధ్యాయులు మరియు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తమ యొక్క పాఠశాల పిల్లలకు విద్యా సామాగ్రి అవసరమై ఉందని సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్రకు తెలియజేశామని, ఈ విషయాన్ని సబ్ ఇన్స్పెక్టర్ ఒట్టూరు శ్రీనివాసులు, నీరజ దంపతుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే నేడు వారు పెద్ద కుమారుడు ఒట్టూరు అర్జున్ జన్మదినం సందర్భంగా మా పాఠశాల విద్యార్థులకు అవసరమైన నోట్బుక్స్ ని అందజేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఒట్టూరు శ్రీనివాసులు, నీరజ దంపతులు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఒట్టూరు అర్జున్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేసి సహకరించిన తమ పాఠశాల పీటీ ఉపాధ్యాయుడు కె నరసింహారావును అభినందిస్తున్నామని తెలిపారు. సంయుక్త సేవా సంస్థ ద్వారా ఆటో డ్రైవర్ సురేంద్ర చేస్తున్న సేవలను ప్రత్యేకంగా పిల్లలకు తెలియజేశారు. హిందీ మేడం చేతుల మీదుగా అందుకుంటూ శస్త్ర తీసుకుంటున్నాడు. నరసింహరావు గారి చేతుల మీద గట్టిగా చెప్పండి. అది ఎందుకో ఏమిటో ఎవరికి తెలియదు కదా, కానీ ఒక మంచి రోజు, ఒక మెమరబుల్ డే అని చెప్పొచ్చు అనమాట. గుర్తుపెట్టుకోవాల్సిన రోజు ఏంది అని అంటే, అక్కడ ఒక ఫ్లెక్సీ కట్టాం కదా, ఆ ఫ్లెక్సీలో ఒక అన్నయ్య మనల్ని చూసి నవ్వుతున్నాడు కదా. ఈరోజు ఆయన రాలేకపోయారు. ఎక్కడున్నారు ఆయన అంటే ఆస్ట్రేలియాలో, అంటే సముద్రాలకు అవతల ఉన్నారు ఆయన. కానీ ఆయన మనల్ని చూసి నవ్వుతూ విష్ చేస్తున్నారు. ఈరోజు ఆయనకి మనం అందరం కూడా విష్ చేయాల్సిన రోజు. ఎందుకని అంటే ఆయన 32వ జన్మదినం ఈరోజు. 3వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఈ తరుణంలో వాళ్ళకు వచ్చినటువంటి ఒక అమోఘమైన ఆలోచన ఏంటి అంటే, అందరికి కేకులు కట్ చేసుకుంటారు, చప్పట్లు కొట్టేసుకుంటారు, అందరికీ విందులు వినోదాలు అందజేస్తారు, అది కామన్. కానీ అర్జున్ పేరులోనే చూడండి ఎంత మంచి అర్థం ఉందో. అర్జున్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా వెనక్కి తిరిగి చూడంగా నేనైతే చూడలేదు. అలాంటి అర్జున్ అన్నయ్య ఈ మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేటటువంటి పిల్లలు సాధారణంగా పేద విద్యార్థులు ఉంటారు కాబట్టి వాళ్ళకి నోట్ పుస్తకాలు ఇచ్చి తన వంతు సహాయాన్ని అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఒక్కసారి అర్జున్ అన్నయ్యకి కరతాళ ధ్వనులతోటి జన్మదిన శుభాకాంక్షలు అందజేద్దాం. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday అర్జున్. నాకంటే చిన్నవాడు కాబట్టి నేను చిరంజీవి అర్జున్ అని సంబోధిస్తున్నాను. మీరందరూ అర్జున్ అన్నయ్య అని సంబోధించండి ఒక్కసారి. ఇక్కడ సమావేశం విషయం మనందరూ కూడా మన మేడం గారు తెలియజేశారు. ఈ యొక్క మనకి
దానం చేస్తాం, డొనేషన్ ఇస్తుంటాం అంట. అన్ని దానాల్లో వల్ల మనకి విద్యాదానము అటువంటి దానికి ముఖ్యంగా మనం భావించుకోవాలి విద్యార్థులు కాబట్టి. దాంట్లో భాగంగా మన పాఠశాల విద్యార్థులందరూ కూడా ఒక విధమైనటువంటి దాతృత్వం కలిగినటువంటి వ్యక్తులుగా మన ముందుకు వచ్చి మనం అడిగిందే వాళ్ళు అన్నిగా భావించకుండా మన కోరికను మన్నించి మన పాఠశాలకు వచ్చి మనకి ఈ యొక్క నోట్బుక్స్ మన విద్యార్థుల యొక్క ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకున్న వివరించడం జరిగింది. వాళ్ళకి వచ్చిన సంస్థల ప్రతినిధులుగా ఇక్కడ వచ్చారు. వాళ్ళు మనందరికీ కూడా నోట్బుక్స్ మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక్కడికి మళ్ళీ మీకు మామూలుగా స్టేజ్ మీద ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలని మన నరసింహరావు సార్ తెలియజేస్తారు. మీకు అందరికీ కూడా ఈ సమావేశం వచ్చినటువంటి ముఖ్య అతిథులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. మన సురేంద్ర గారు కానివ్వండి, మన రిటైర్డ్ ఆఫీసర్ కల్లయ్య గారు కానివ్వండి, మన స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తే ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమావేశానికి మనకి మామూలుగా మనం నేను వచ్చినటువంటి ఈ 4 yearsలో మనం అనుకున్నాం, కానీ ఒక కార్యక్రమం అనేది మనకి చేయలేకపోయినాం మనం. కానీ ఇప్పుడు నరసింహరావు సారు రావడం, నేను కొద్దిగా అడగడంతో తడవగా మనం ఏదో కార్యక్రమం చేద్దాం సార్ మనం భావించి వాళ్ళకి వచ్చిన సంస్థల ప్రతినిధులతో వాళ్ళతో మాట్లాడి ఏదో మనకి వాళ్ళ యొక్క పరిధిలో వాళ్ళు మనకి ఇవ్వడానికి నోట్బుక్స్ కానీ కొన్ని జామెట్రీ బాక్స్ కానీ అవన్నీ ఇవ్వడానికి మన విద్యార్థులకు ముఖ్యమైన అవసరాలు తీర్చడానికి ఇక్కడికి వచ్చేసినందుకు మరొకసారి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మన యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటినీ కూడా మీరందరూ కూడా వీక్షించి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క మెటీరియల్, ఎడ్యుకేషన్ మెటీరియల్ మీరు స్వీకరించి మీరు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు మీ ద్వారా మంచిగా బాగా చదువుకొని వాళ్ళు ఇచ్చిన దానికి ప్రతిఫలంగా మీరందరూ మంచి విద్యార్థులుగా భవిష్యత్తులో అభివృద్ధిపరులుగా ఉండాలని కోరుకుంటున్నాము. కాబట్టి మీ అందరూ కూడా విషయం తెలిసి ఉంటుంది ఇప్పుడు పూర్తిగాను. కాబట్టి దానం చేయడం అనేది అందరూ చేయలేరు, ఈ పని అందరూ కూడా చేయలేరు. ప్రపంచంలో ఎంతోమంది ఆస్తిపరులు ఉండొచ్చు, ఎంతోమంది ధనవంతులు ఉండొచ్చు, కానీ ఆ మనసులో వాళ్ళకి ఇవ్వాలనేటువంటి అభిప్రాయం ఏర్పడాలి. ఏదో ఒక రూపంలో వాళ్ళు డైరెక్ట్గా కానీ వాళ్ళు వేరే వాళ్ళతో కన్సల్ట్ అయ్యి కానీ వాళ్ళు ఏదో ఒకటి మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో నిరంతరము శ్రమిస్తున్నటువంటి మన ప్రతినిధులందరం కూడా మరొకసారి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క డొనేషన్ మనకి డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. తర్వాత వక్తలు మన రిటైర్డ్ ట్రెజరీ ఆఫీసర్ గారు కల్లయ్య గారు మిమ్మల్ని ఉద్దేశించి మంచి సందేశాన్ని ఇస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మన నరసింహరావుని మనం తెలియజేస్తాం. గ్రామంలో ఒట్టూరు వారి జన్మదినోత్సవం జరగటం ఒక యాదృచ్ఛికమైన విశేషం. నిజంగా నాకు చాలా చిత్రంగా అనిపించింది. ఒట్టూరు వారి జన్మదినోత్సవం ఒట్టూరు గ్రామంలో జరగటం చాలా యాదృచ్ఛికమైన విశేషం ఇది. ముఖ్యంగా ఈరోజు ఈ అర్జున్ నా మనవడు, అంటే నా కూతురు బిడ్డ, కృష్ణ భక్తుడు. అర్జున్ కృష్ణ చైతన్యంతో విలసిల్లుతున్న యువకుడు. నిత్యం చిరునవ్వుతో మంచి మనసుతో వర్ధిల్లుతున్న యువతి హర్షవర్ధిని. ఈ ఇద్దరు దంపతులకు ఈ జన్మదినోత్సవ సందర్భంగా మీ అందరి తరఫున నేను కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఈ సంయుక్త సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సోదరులు సురేందర్ గారి నేతృత్వంలో, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఒట్టూరు శ్రీనివాసులు గారు, నీర్జ దంపతుల దాతృత్వంతో జరుగుతున్న ఈ విద్యార్థులకు విద్యా బోధనకు ఉపయోగపడే పరికరాలు, పుస్తకాలు, పెన్నులు, జామెట్రీ బాక్సులు వగైరా కార్యక్రమాలు
ఈ పంపిణీ కార్యక్రమం ఈ జన్మదినోత్సవ సందర్భంగా జరగటం చాలా సంతోషం. ముఖ్యంగా చిన్న కుటుంబంలో జన్మించాం మేమంతా కూడా. ఈరోజు చక్కని విద్యాభ్యాసం, క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం చేసి అర్జున్ చిన్న కుటుంబంలో వాళ్ళ తాత నాయనమ్మ ఒక చిన్న పూరింట్లో నివసించిన జీవితాలు ఈరోజు ఆస్ట్రేలియాలో ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెలుగొందుతున్నా అంటే కేవలం విద్య. మీరందరూ కూడా ఈ విద్యార్థులు, యువతి యువకులు మీరందరూ కూడా శ్రద్ధతో, పట్టుదలతో ఈ దశలో మీరు విద్యాభ్యాసం, గురువులని ఒక దైవంగా భావించి వారి పట్ల ఎంతో గౌరవభావంతో మసులుకుంటూ ఈ విద్య, మీరు నేర్చుకున్న విద్య ద్వారా మీ తల్లిదండ్రుల కష్టాన్ని, వాళ్ళ రుణాన్ని తీర్చుకునే మీరు మంచి స్థాయికి వచ్చి ఉద్యోగాలు సంపాదించి మంచి ఉన్నత స్థాయికి వస్తే మీ తల్లిదండ్రుల రుణం తీర్చుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈరోజు చిన్న కుటుంబంలో జన్మించిన అర్జున్ ఈరోజు ఈ విద్యను అభ్యసించి కష్టపడి క్రమశిక్షణతో ఈ విద్యను అభ్యసించి పోటీ పరీక్షల్లో నెగ్గి ఈరోజు మంచి ఉన్నత స్థాయిలోకి రావటం మీరందరూ కూడా, మీ విద్యార్థులు కూడా మనసులో పెట్టుకొని మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మంచి మార్కులు సంపాదించి అటు తల్లిదండ్రులకి, మీరు విద్య నేర్చుకున్న ఈ పాఠశాలకి, అధ్యాపకులకి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. మరో ముఖ్య విషయం ఏంటంటే మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451